వెళ్ళండి పుత్రులారా. ఆర్యావర్తంలో ఎందరు రాజులు మీ పక్షాన ఉన్నారో వారందర్నీ ఏకత్రితం చెయ్యండి. యుద్ధానికి సంసిద్ధులు కండి. మీ పరాక్రమాన్ని చూసి మీ పితామహులు గర్వించేలా చేయండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి. ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. రేపు ప్రాతకాలమే పాండుపుత్రులు హస్తినాపురిలో ప్రవేశిస్తారు. హస్తినాపురి ద్వారం ముందు యుద్ధ శంఖాన్ని పూరిస్తారు. అప్పుడు మనం ఏదో ఒక పతాకాన్ని ఎగురవేయవలసి ఉంటుంది. శాంతి సూచకంగా శ్వేత పతాకం, లేదంటే యుద్ధానికి ఎర్ర పతాకం. హస్తినాపురి 7 తరాలుగా విజయపథంలో ఉంది పెద్ద తండ్రి. పాండుపుత్రులు ఒకవేళ విజయులైతే ఈ హస్తినాపురి ప్రతిష్ట నశిస్తుంది. కానీ ఒకవేళ పాండుపుత్రులు ఓడిపోతే ఈ సమస్త ఆర్యవర్తం నుండి ధర్మం నిష్క్రమిస్తుంది. నేను హస్తినాపురి సింహాసనాన్ని రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాను విదురా. ఒకవేళ పాండుపుత్రులు ఓడిపోతే అప్పుడు నా స్వప్నం చెదిరిపోతుంది. ఎటు చూసినా పరాజయం నాదే అవుతుంది. పాండవులు మాత్రమే కదా నేను నమ్మిన సిద్ధాంతాలను రక్షించగలిగిన వారు. కానీ నేను నమ్మిన సిద్ధాంతాలు పాండుపుత్రులను ఏ విధంగానూ రక్షించలేవు. మన పక్షాన ఈ ముసలి భైరవుడు పాండవులకు ఎదురుగా నిల్చుని ఉంటే ఆ పాండుపుత్రుల పరాజయము నిశ్చయము. యుద్ధం చేసేందుకొచ్చారా పుత్రులారా? సమాధానంగా మేము కూడా ఎర్ర పతాకాన్ని ఎగురవేశాం. హస్తినాపురానికి వాస్తవంగా దుర్గాన్ని నేను. మీకు సామర్థ్యం ఉంటే ఈ దుర్గాన్ని ఛేదించి చూపించండి. పత్రాలు అందుకోండి పాండుపుత్రులారా. మీ ఆహ్వానానికి సమాధానంగా హస్తినాపురి రక్షకుడు మీ ముందుకు వచ్చాడు. లేదు పితామహ, నేను మీ మీదికి బాణాన్ని సంధించలేను. అయితే పరాజయాన్ని అంగీకరించు అర్జున. తిరిగి వెళ్ళిపో. నేను హస్తినాపురి సింహాసనానికి బద్ధుడనై ఉన్నాను. ఎవరైనా హస్తినాపురిపై ఆక్రమణకు వస్తే నేను నా శస్త్రాన్ని అవశ్యం ఎత్తగలను. మీరు కూడా మీ శస్త్రాలను ఎత్తండి. మేము కేవలం ధృతరాష్ట్రపుత్రులనే యుద్ధానికి ఆహ్వానించాము. మొత్తం హస్తినాపురాన్ని కాదు పితామహ. మా ఆహ్వానాన్ని స్వీకరించేందుకు వారికి సామర్థ్యం లేదు. అయితే ఏ శక్తి అండ చూసుకుని వారు అపరాధం చేశారు.
నా శక్తిని నమ్ముకుని భీమా, నా శక్తిని నమ్ముకుని. ఇదంతా కేవలం నా దౌర్భాగ్యం. నా ధర్మం అనేక అధర్మాలకు కవచంగా మారింది. మేము మీతో యుద్ధం చేసేందుకు రాలేదు పితామహ. మీతో యుద్ధం చేయవలసిన అవసరమే మాకు రాకూడదు. అందుకే మేము కేవలం 9 ధృతరాష్ట్ర పుత్రులను ఇంకా అంగరాజు కర్ణుని యుద్ధానికి ఆహ్వానించాము. మీరు యుద్ధానికై ఇచ్చిన ఆహ్వానాన్ని ధృతరాష్ట్రుని 9 పుత్రులు తిరస్కరించారు. పాండుపుత్ర, వారు ఈ రోజున మీతో యుద్ధం చేసేందుకు దుర్గం నుంచి బయటకు రాకపోతే ఇక మీరేం చేస్తారు పుత్రులారా? దుర్గాన్ని మేము ఛేదించవలసి వస్తుంది. అలా చేస్తే హస్తినాపురిపై ఆక్రమణగా భావిస్తారు. మీరు గురుద్రోణులు మాతో యుద్ధం చేస్తారు. మేము మీతో యుద్ధం చేయవలసి వస్తుంది. అంటే పితామహ, ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే మేము మా అవమానాలను మరిచిపోయి, మా సంపదను మరిచిపోయి జీవితాంతం వనాల్లోనే నివసించాలి, లేదా మీపై దాడి చేయాలి. ఏమిటి సందిగ్ధత? ఈ సందిగ్ధత ఏమిటి పితామహ? మీకు తెలుసు కదా పితామహ, ధర్మం మా పక్షానే ఉందని. ధృతరాష్ట్ర పుత్రులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో మా పట్ల, మీ కుల వధువు పట్ల. అయితే వారిని దండించడం అవసరం కాదంటారా? మీరెందుకు వారిని రక్షిస్తున్నారు? నాకు వేరే మార్గం లేదు పుత్రా. శ్రీఫలానికున్న బయటి కవచం తన కాఠిన్యాన్ని త్యజించలేదు. శ్రీఫలంలో ఉన్న జలం ఒకవేళ ఎండిపోయినప్పటికీ అది కాఠిన్యాన్ని త్యజించదు. నేను నా కర్తవ్య నిర్వహణను ఏనాటికి విడనాడలేను. అయితే పితామహ, ఇక తరుణోపాయం ఏమిటి? ఆయుష్మాన్ భవ. ఒకటే ఉపాయం పుత్రా. అధర్మం పక్షాన నిలిచిన వారెవరైనా సరే వారందర్నీ వధించండి. ఎవరైనప్పటికీ అధర్మాన్ని ఎందుకు రక్షిస్తున్నారని మీరు ఏమాత్రం ఆలోచించకండి. యుద్ధం చేయండి. ఎందుకంటే హస్తినాపురిని యుద్ధం నుంచి రక్షించుకునేందుకు ఇప్పుడు ఏ మార్గమూ లేదు. అలా మేము యుద్ధం చేయవస్తే పితామహ, పాంచాలి పితృదేవులు కూడా అవశ్యం తమ సైన్యంతో వస్తారు. విరాట మహారాజు కూడా తోడవుతారు. వారి పక్షాన గాంధార రాజు కూడా తమ సైన్యాన్ని తీసుకువస్తారు. అంగరాజ్య సైన్యం కూడా కలుస్తుంది. ఒక్కొక్కరుగా రాజులందరూ ఈ యుద్ధంలో భాగస్థులవుతారు. అంటే త్వరలోనే ఇది సమస్త ఆర్యవర్తానికి యుద్ధంగా మారుతుంది పితామహ. లక్షలాది మంది సైనికులు మరణిస్తారు. ఎందరో స్త్రీలకు వైధవ్యం వస్తుంది. నిర్దోషులైన ఎందరో పిల్లల భవిష్యత్తును ఈ రణభూమి హరించేస్తుంది పితామహ. మహా విధ్వంసం జరుగుతుంది. మా వ్యక్తిగత పరాభవాల కారణంగా సమస్త ఆర్యవర్తానికి దండన లభిస్తుంది. ఇది ఏ విధంగా న్యాయమంటారు? ఒకవేళ నేను ఇది మీ వ్యక్తిగత పరాభవంగా భావిస్తే యుద్ధం చేయమనే సలహా మీకు ఇచ్చేవాడిని కాను. చేలలో విత్తనాలను చల్లే ముందు పాత పంట యొక్క అవశేషాలను త్రవ్వి తొలగించవలసి ఉంటుంది. ఆర్యావర్తంలో ధర్మాన్ని పునఃస్థాపించేందుకు పురాతన అధర్మాన్ని నాశనం చేయవలసి ఉంటుంది. వాసుదేవుడు ఆనాడు యథార్థం చెప్పాడు. యుద్ధం అనివార్యమని. నాడు వాసుదేవుడు నన్ను ప్రశ్నించాడు, మీరు ఏ పక్షాన ఉంటారని. నా శస్త్రాలు హస్తినాపురి పక్షాన ఉంటాయి. ఇక నా ఆశీస్సులు మీ పాండవులకు రక్షగా ఉంటాయి. వెళ్ళండి పుత్రులారా. ఆర్యావర్తంలో ఎందరు రాజులు మీ పక్షాన ఉన్నారో వారందర్నీ ఏకత్రితం చెయ్యండి. యుద్ధానికి సంసిద్ధులు కండి. మీ పరాక్రమాన్ని చూసి మీ పితామహులు గర్వించేలా చేయండి.
ఆయుష్మాన్ భవ, విజయీ భవ. మీరు పాండవులను ఎందుకు విడిచిపెట్టారు పితామహ? హస్తినాపురిపై ఆక్రమణకు వచ్చిన వారందరినీ వధించలేదా మీరు? నేను హస్తినాపురిని రక్షించేందుకే వెళ్ళాను పుత్ర దుర్యోధన. నేను అదే చేశాను కూడా. నా ముందు శస్త్రాన్ని ఎత్తని వారిపై నేనెప్పుడూ దాడి చేయను. పాండవులు హస్తినాపురి యువరాజును యుద్ధానికి ఆహ్వానించారు. ఎప్పటికీ నన్ను రక్షించడం మీ కర్తవ్యం కదా పితామహ. నేను జీవించి ఉన్నంత వరకు నా కర్తవ్యాన్ని సదా నిర్వహిస్తూనే ఉంటాను యువరాజా. కానీ ఏ రోజున రణభూమిలో నేను మరణిస్తాను, ఆ రోజు మీరు మీ దండనను అనుభవించక తప్పదు. మిమ్మల్ని మృత్యువు సమీపించే అవకాశమే లేదు పితామహ. మీరు స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందినవారు కదా. నా మృత్యువుకు ఉపాయం వారి వద్ద ఉంది. ఈ విషయం మరిచిపోకు పుత్రా. యుద్ధంలో ద్రుపద కన్య శిఖండిని నా ముందుకు వస్తే అప్పుడు నేను నా శస్త్రాలను త్యజించవలసి ఉంటుంది. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోది ఎందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారు అంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేస్తారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.